రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోని క్రికెట్ మైదానాలకు మహర్దశ పడుతోంది. అన్ని హంగులు సమకూరడంతో దేశవాళీ క్రికెట్లో ప్రత్యేక స్థానమున్న కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను ఒంగోలు శర్మ క్రికెట్ మైదానంలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ తర్వాత కూచ్ బెహర్ ట్రోఫీకి అంతటి ప్రాధాన్యముంది. అండర్-19 విభాగంలో నిర్వహించే ఈ ట్రోఫీలో లీగ్ మ్యాచ్లు ముగియడంతో 4 క్వార్టర్ ఫైనల్స్ కు సంబంధించి వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఒంగోలు శర్మ కళాశాలకు చెందిన క్రికెట్ మైదానంలో ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఆంధ్ర విదర్భ మ్యాచ్ను ఒంగోలు శర్మ క్రికెట్ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించింది. మారుమూల ప్రాంతాల్లో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించేందుకు సాధారణ మైదానాలకు సైతం బీసీసీఐ కొన్ని మ్యాచ్లు కేటాయిస్తోంది. నాకౌట్ మ్యాచ్లకు మాత్రం పిచ్ తీరు, మైదానంలో సదుపాయాలు, స్థానిక క్రికెట్ సంఘం నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుని అవకాశాలిస్తోంది. ఆ పరీక్షలన్నీ నెగ్గి శర్మ కళాశాల మైదానం కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ నిర్వహణకు ఆతిథ్యం సాధించింది. అద్భుతమైన అవుట్ఫీల్డ్, ఏసీ డ్రెస్సింగ్ రూమ్, ఎలక్ట్రికల్ స్కోర్ బోర్డ్, ఆటగాళ్లు సేదతీరేందుకు ఐస్బాత్ లాంటి సౌకర్యాలు ఇక్కడున్నాయి. ఇక్కడ మన గ్రౌండ్లో జరిగిన మ్యాచెస్ చూసుకుంటే రంజీ మ్యాచెస్ కానీ కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచెస్ కానీ ఏదన్నా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే జరిగిన మ్యాచెస్ అన్ని మన గ్రౌండ్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టేస్ట్లోనే ఉంది. పిచ్ కూడా ఈ మంచి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే ఈ గ్రౌండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఈక్వల్ పెర్ఫార్మెన్స్, బౌలర్కి బ్యాట్స్మెన్కి అందరికీ ఈక్వల్గా వాళ్ళు పెర్ఫార్మ్ చేయొచ్చు, ఎవరు సత్తా వాళ్ళు చూపించుకోవచ్చు. ఒక్క బ్యాటింగ్కో బౌలింగ్కో కాకుండా ఆ రెండింటికి మధ్య చక్కని పోరు సాగేలా ఉండే పిచ్ శర్మ కళాశాల క్రికెట్ మైదానానికి ఉన్న మరో ప్రత్యేకత. టీమిండియా నయా సంచలనం పృథ్వీషాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఆడిన ఆంధ్ర ముంబై రంజీ మ్యాచ్ తర్వాతే. అదే మ్యాచ్లో ఆంధ్ర జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హనుమ విహారీ సైతం ఇటీవల భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రంజీ నాకౌట్ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి ఈ మైదానం ఎదుగుతుందని క్రీడాకారులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కాబట్టి దీనికి తగిన విధంగా క్రీడాకారులు కానివ్వండి, వచ్చే బీసీసీఐ స్టాఫ్, క్రూ వీళ్ళందరికీ అవసరమైనటువంటి సదుపాయాలు ఈ పాటికి మేము అన్నీ చేశాము. సో గ్రౌండ్లో మ్యాచ్ ఆర్గనైజ్ చేయడానికి, అలాగే మ్యాచ్ రికార్డ్ చేయడానికి ఒక స్టేడియంలో ఏవైతే కావాలో అటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రోజున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన గ్రౌండ్కి ప్రొవైడ్ చేయడం, ఏ మ్యాచ్ ఇచ్చినా ఒక 2-3 డేస్లోనే మనం రెడీ అయిపోయి మ్యాచ్లు కండక్ట్ చేసేటువంటి సామర్థ్యం ఈరోజు క్రికెట్ ప్రకాశించింది. ఈ మైదానంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.